నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. భారత బ్యాంకింగ్ రంగానికి వెన్నెముక లాంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుంది. దేశంలోనే రెండవ అతిపెద్ద బ్యాంక్ చైర్మన్ అతాసు చక్రవర్తి అకస్మాత్తుగా పదవి నుంచి తప్పుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన వ్యక్తిగత విలువలు, నైతికతను బ్యాంక్ అవలంబిస్తున్న పద్ధతులు విరుద్ధంగా ఉన్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో వణుకు పుట్టించాయి. దీని ప్రభావంతో హెచ్డిఎఫ్సి స్టాక్ పాతాళానికి పడిపోయి ఇన్వెస్టర్ల సొమ్మును మంచులా కరిగించేసింది. అసలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోపల జరుగుతున్న ఆ లోపాయికారి వ్యవహారాలేంటి? చైర్మన్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఈ వీడియోలో చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్నాళ్ళు ఇన్వెస్టర్లకు కామధేనువులా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు తీవ్రమైన విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మార్చి 18, 2026న చైర్మన్ అతాను చక్రవర్తి రాసిన రాజీనామా లేఖ భారత స్టాక్ మార్కెట్లో చరిత్రలో ఒక చీకటి రోజుకు నాంది పలికింది. గత 2 ఏళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని అంతర్గత వ్యవహారాలు తన విలువలకు సరిపడడం లేదని ఆయన బాంబు పేల్చారు. ఆ మరుసటి రోజే హెచ్డిఎఫ్సి షేర్ ఏకంగా 8.7% కుప్పకూలిపోయింది. నిఫ్టీ 50లో దాదాపు 12% బరువు ఉన్న ఈ ఒక్క షేరు పతనం కారణంగా మొత్తం మార్కెట్ 3% పైగా నష్టపోయింది. కేవలం నిమిషాల వ్యవధిలో ఇన్వెస్టర్ల సంపద 1 లక్ష కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుతం 3 వైపుల నుంచి ముప్పును ఎదుర్కొంటోంది. మొదటిది AT1 బాండ్ల వివాదం. బ్యాంక్ తన దుబాయ్ బ్రాంచ్ ద్వారా అత్యంత రిస్క్ ఉండే క్రెడిట్ స్విస్ AT1 బాండ్లను సామాన్య NRI ఇన్వెస్టర్లకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి విక్రయించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. క్రెడిట్ స్విస్ బ్యాంక్ లో సంక్షోభంలో పడి ఆ బాండ్ల విలువ 0 అయినప్పుడు వేల సంఖ్యలో NRIలు తమ జీవితకాల పొదుపును కోల్పోయారు. ఇది బ్యాంకు ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసింది. ఇక రెండవది హెచ్డిఎఫ్సి లిమిటెడ్ తో విలీనం తరువాత తలెత్తిన ఆర్థిక సమస్యలు. 2023లో జరిగిన ఈ మెగా విలీనం వల్ల బ్యాంకుకు భారీగా హోమ్ లోన్లు వచ్చాయి. కానీ ఆ లోన్లను వెనక నుండి సపోర్ట్ చేసే తక్కువ వడ్డీ డిపాజిట్లు రాలేదు. ఫలితంగా బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ 4.1% నుండి 3%కి పడిపోయింది. అంటే బ్యాంక్ లాభదాయకత దారుణంగా దెబ్బతింది. మూడవది లిక్విడిటీ సమస్యలు. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఒక ఎన్బిఎఫ్సిగా ఉన్నప్పుడు దానికి ఎటువంటి రిజర్వ్ నిబంధనలు ఉండేవి కాదు. కానీ బ్యాంక్ లో కలిసిన తరువాత సుమారు 1.3 లక్షల కోట్ల రూపాయల నగదును ఎటువంటి లాభం లేకుండా ఆర్బీఐ దగ్గర ఖాళీగా ఉంచాల్సి వస్తోంది. డిపాజిట్ల కంటే లోన్లు వేగంగా పెరుగుతూ ఉండడంతో బ్యాంకు ఊపిరి సలపని పరిస్థితిలో ఉంది. చైర్మన్ రాజీనామా ఈ అగ్నికి మరింత ఆజ్యం పోసింది. ఈ పెను సంక్షోభం నుంచి బ్యాంక్ ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి.